బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభానికి అనుమతులు లభించాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సిఆర్జెడ్ పర్యావరణ నిబంధనలు పాటిస్తూ స్పోర్ట్స్ ను వారంలోనే ప్రారంభిస్తామన్నారు. ఇక రాష్ట్ర స్థాయి కమిటీ ఎన్ఓసి సేఫ్టీ ఆడిట్ పూర్తయ్యాయన్నారు. పర్యాటకుల భద్రత కోసం లైఫ్ జాకెట్లు తప్పనిసరి చేస్తూ రెస్క్యూ అలాగే మెడికల్ సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా 200 మీటర్ల పరిధిలోనే కార్యకలాపాలు ఉంటాయని స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి సూర్యలంక వాడరేవు బీచ్ల వద్ద ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. పోయిన వారం చీరాలలో రామాపురం బీచ్లో జెట్స్కీ తర్వాత పారాసైలింగ్ ప్రారంభమైంది. దానికి చాలా విస్తృతమైన కవరేజ్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు అడ్వెంచర్ టూరిజం అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాన్ని జిల్లాలో మనం ఎలా అమలు చేయబోతున్నాము అనేది మీ అందరి ముందర పెట్టాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి మిమ్మల్ని అందరినీ పిలిచాను. చాలా ధన్యవాదాలు, అందరు కూడా వచ్చి ఉన్నారు. సో ముందుగా GO 15 అది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఒక జిఓ. ఈ జిఓ దాదాపు 126 పేజ్లో ఉన్నటువంటి డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఆన్ అడ్వెంచర్ టూరిజం. అంటే అడ్వెంచర్ టూరిజంలో మళ్ళా ల్యాండ్ బేస్డ్, వాటర్ బేస్డ్ అని డివైడ్ చేయడం జరిగింది. వాటర్ బేస్డ్ అంటే ఈ జెట్స్కీ, హౌస్ బోట్స్ ఇలాంటివి ఉంటే, ల్యాండ్ బేస్డ్ అంటే వివిధ ATV వెహికల్స్ ఉండొచ్చు, ఇలాంటివి ఉంటాయి. వాల్ క్లైంబింగ్ చాలా ఉన్నాయి ఇలాంటివి. సో దీనికి రాష్ట్ర తర్వాత అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఉన్న నిపుణుల్ని పెట్టి ఈ డీటెయిల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. దీనికి ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఉంది. వారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDCకి ఇలాంటి చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి అర్హత ఏముండాలి అనేది బట్టి వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 1 సంవత్సరం క్రితం ఫ్లోట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్ప్రెషన్